ఇక మొదట్లో ఒక అత్తమ్మ ఫుల్ టెన్షన్లో పడుతూ ఉంటుంది. రుద్ర తన శాస్త్రి పూర్తి 60 సంవత్సరాల బర్త్డే ఫంక్షన్ని రమ్మంటాడు. కానీ ఆమెకి మాత్రం అక్కడ ఉన్న వదినని ఎలా ఫేస్ చేయాలో తెలియక భయపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు నువ్వు కంగారు పడకు రుద్రబాబు చెప్పాడంటే ఏదో ఒకలా నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు ఆ ఇంటి వద్ద వెళ్ళడం చాలా ముఖ్యం అని ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకో పక్కల ఆఫీస్లో స్టోర్ క్లోజ్ చేసే టైం అయ్యింది. మేనేజర్తో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఉన్నాయో లేదో చూసి స్టోర్ క్లోజ్ చేయండి అని బయలుదేరుతా అని హీరోయిన్ చెప్తూ ఉంటే మన కార్తీక్ వచ్చి డైరెక్ట్గా ఒక కొత్త శారీ తెచ్చి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ సర్ప్రైజ్ అయ్యి కార్తీక్ గారు నేను ఇచ్చే క్రెడిట్ అంతా మీరే కొట్టేస్తామని చూస్తున్నారా అంటే మేనేజర్ కవర్ చేస్తూ ఉంటాడు. లేదు మేడం మన స్టాఫ్ అందరం కలిసి మీకోసం కొన్నామని చెప్తూ ఉంటాడు. శారీ చూసి హీరోయిన్ ఫుల్ హ్యాపీలో అయిపోతుంది. తర్వాత మేనేజర్ కార్తీక్ని టీజింగ్ చేస్తూ ఉంటాడు. నేను కాపాడి ఉండకపోతే నీ బుర్ర పగిలేది అని చెప్తూ ఉంటుంది. ఇక మెయిన్ ఫంక్షన్ హౌస్లో డెకరేషన్ ఇంకా హంగామా మొదలవుతూ ఉంటుంది. ఇంట్లో ఒక దుబాయ్ అంకల్ ఫోన్ పెట్టి లైవ్ స్ట్రీమ్లో బ్లాగింగ్స్ మొదలు పెడుతూ ఉంటాడు. ఆ ఫ్రెండ్స్ టుడే మా చెల్లి ఇంకా అన్న వాళ్ళ శాస్త్రి పూర్తి హౌస్ డెకరేషన్ అని చెప్తూ ఉంటారు. ఇక ఫంక్షన్ అరేంజ్మెంట్స్ గురించి ఇషిక ఇంకా వాళ్ళ పార్ట్నర్ గట్టిగా మొదలు మాట్లాడుకుంటూ ఉంటారు. పార్ట్నర్ అంటాడు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది డబ్బులు ఇచ్చింది రుద్రబాబు నువ్వేమో ఇక్కడ ఆర్గనైజర్లా బిల్డప్ ఇస్తూ ఉన్నావు అని కౌంటర్ వేస్తూ ఉంటాడు. ఇషిక అంటూ ఉంటుంది ఇంటి పెత్తనం మళ్ళీ నా చేతికి రావాలంటే శకుంతల అత్తయ్య నమ్మకం నిలబడాలి అందుకే ఈ రేంజ్లో చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. పార్ట్నర్ గట్టిగా ట్విస్ట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం శుభకార్యం జరిగినా మేము చేర్చుకోలేక చూస్తాం కానీ ఈరోజు దగ్గరుండి చూసుకుంటాము. ఇది కూడా రుద్రబాబు వేసిన పెద్ద మైండ్ గేమ్ అని తెలుస్తూ ఉంటుంది. ఈ ఇషిక ఏదైతే ఉంటే మేము నాకు కావాల్సింది దూర లాంటి ఒక అడుగు తగ్గిన తప్పు లేదు అని ఫిక్స్ అయిపోయి గెస్ట్లా రిసీవ్గా తీసుకొని వెళ్ళిపోతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.